హైదరాబాద్ ఫతేనగర్ డివిజన్లో సంక్రాంతి సందర్భంగా కాంగ్రెస్ యువనేత వినయ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు సందడిగా సాగాయి. సుమారు 150 మందికి పైగా మహిళలు, బాలికలు రోడ్లపై రంగువల్లలు వేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. సంక్రాంతి సందడి పట్టణంలో వాడవాడలా కనిపిస్తోంది. ఫతేనగర్ డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీలు ఎంతో సందడిగా సాగాయి. 5గురికి బహుమతులను కూడా ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ గారు కూడా విచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను కూడా అందజేశారు. మరి సంక్రాంతి ముగ్గుల పోటీలు ఆయనకి ఏ విధంగా అనిపిస్తున్నాయి, మహిళలను ఈ విధంగా బయటకు తీసుకొని వచ్చి వారిలో ఉన్నటువంటి కళను నలుగురికి చూపించడము, అందరూ కలిసి పండుగ జరుపుకునే విధంగా చేయడము ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. అన్న, సంక్రాంతి సందడి అనేది మనకి సిటీలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది రంగురంగుల రంగవల్లులు. మరి ఎంతో అందంగా మహిళలందరూ కూడా ముగ్గులు వేయడం జరిగింది. మీరు ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ వచ్చారు. సో ఎలా అనిపిస్తోంది? ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే మా కూకట్పల్లి వాసులందరికీ కూడా బిగ్ టీవీ తరపున, బిగ్ టీవీ ద్వారా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సంక్రాంతి పండుగ అంటేనే మీరు అన్నట్టుగా రంగవల్లులు. మనకు తెలిసి పాత రోజుల్లో అయితే అమ్మా రోడ్డు బారూత ముగ్గులు వేసుకుని ఈ ముగ్గు ఆ ముగ్గు కలుపుకుంటూ మహిళలు, పక్కింటి వాళ్ళు అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఆ రోడ్డు మొత్తం ముగ్గులతో నింపేసేవాళ్ళు. ఏదేమైనా ఆ సంస్కృతిని మనం మర్చిపోకుండా మన ముందు తరాల వాళ్ళకు కూడా మన సంస్కృతుల్ని, మన సాంప్రదాయాల్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే సాఫ్ట్వేర్ యుగం, ఐటీ యుగం, ఇంకా చెప్పాలంటే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి వచ్చాం. మనం ఉన్నది లేని దాన్ని కూడా ఉన్నట్టు సృష్టించేసి నిజంగా అక్కడ అభూత కల్పన చేస్తున్నాడు. ఈ తరుణంలో కూడా మనం మన హిందూ మతం యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఒక్క మన తెలంగాణ రాష్ట్రమో తెలుగు రాష్ట్రాలు అని కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా మన పండుగలు ఏంటి, వాటికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, వాటిని మన పిల్లలకి తెలియజెప్పాల్సిన బాధ్యత పెద్దలుగా మా అందరి మీద ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, మరి ఈ సంస్కృతుల్ని, సాంప్రదాయాల్ని కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ సిటీలో మీకు తెలిస్తే మన పెరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున కైట్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశాం. దానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, గవర్నర్ గారు వస్తున్నారు. ఇదంతా ఏంటంటే మన సంస్కృతిని తెలియచెప్పాలి అందరికీ, దాన్ని కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలని ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నాం.